నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజకీయ కక్షలతో రాజకీయ నాయకులనే కాకుండా మంచి మంచి ఆఫీసర్స్ని కూడా ఆ ప్రభుత్వంలో పనిచేసినందుకు కక్ష సాధింపు చర్యగా ఉన్నవి లేనివి ఉన్నట్లుగా ఎన్నో అభాండాలు వేసి అరెస్టు చేయడము, వాళ్ళను మానసికంగా క్షోభ పెట్టడము జరుగుతూ ఉంది. నిన్నగాక మొన్న అరెస్ట్ చేసిన గౌరవనీయులు కృష్ణమోహన్ రెడ్డి సారు ఈ నియోజకవర్గంలో ఎంత సేవ చేసింది ప్రజలందరికీ తెలుసు. ఆయన ఓఎస్డీగా ఇక్కడ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి పోని వ్యక్తి అంటూ ఉన్నాడు. ఆయన మెంటాలిటీ తెలియని వ్యక్తి అంటూ ఉన్నాడు. బడుగు బలహీన వర్గాలకు, ప్రత్యేకంగా వికలాంగులకు ఆయన ఆఫీస్ నుంచి కిందికి దిగి వచ్చి వాళ్ళ సమస్యలు విని వాళ్ళకు అవసరాలు తీర్చిన సందర్భాలు కోకొల్లలు. ఆయన సొంత డబ్బులు ఇచ్చిన సందర్భాలు కూడా చెప్పలేనంత ఉన్నాయి. అలాంటి మంచి వ్యక్తి మీద ఈరోజు మద్యం కుంభకోణంలో తన పాత్ర ఉందని అనవసరంగా అంత మంచి వ్యక్తి మీద వేయడం, కేసు పెట్టడం అనేది వాళ్ళ దిగజారుడుతనానికి నిదర్శనం. ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్లలో ఒక అంతర్మదనం స్టార్ట్ అయింది. ఇంత చిన్నారమైన ప్రభుత్వం మేము ఎక్కడ చూడలేదనే ఒక అంతర్మదనం స్టార్ట్ అయింది. తొందరలోనే ఉద్యోగ వర్గాలన్నీ కూడా ఒక కార్యక్రమం చేపట్టే దిశగా వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా రాజకీయ కక్షలు చాలా ఎక్కువైపోయినాయి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. అది చాలా తప్పు. మంచి పాలకుడు ఎవరు కూడా ఈ విధంగా చేయరు. ఈ దుర్మార్గమైన పరిపాలన ఎప్పుడు అంతమొందుతుందా అని ప్రజలందరూ, ఆఫీసర్స్ కూడా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు మేము కృష్ణమోహన్ రెడ్డి గారిని, మన ధనుంజయ రెడ్డి గారిని అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం.